ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైనా అద్భుతమైన ఆశ్చర్యకరమైనది ఏదైనా చూడలేకపోతున్నావు అని అంటే, ఇంకా నాకు శ్రమలేనా, ఇంకా బాధలేనా, ఇంకా కష్టమేనా, ఒకవేళ అనుకున్నట్టయితే ఉంటే ఉద్యోగపరంగా కావచ్చు, వివాహం విషయాలలో కావచ్చు, మరి గర్భఫలం విషయాలలో కావచ్చు, మరి సమస్యలలో భార్యాభర్తల మధ్యలో సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలైనా సరే దేవుడు పరిష్కారం చేయగలుగుతాడు. మరి మీ రెక్కల కష్టార్జితము ఆశీర్వదించబడలేకపోతుంది. ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నాము, అప్పుల బాధలలో ఉన్నాము, చాలా వేదనతో బాధతో ఉన్నాము అని ఒకళ్ళు అనుకున్నట్టయితే ఒక మాట జ్ఞాపకం చేస్తా. దేవుడు ఏమంటున్నాడంటే, నీ రెక్కల కష్టార్జితం ఆశీర్వదించబడాలనంటే, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే యెహోవా మాట భయభక్తులతో శ్రద్ధగా వినాలట. శ్రద్ధగా వినాలి. మరి వినగలిగినప్పుడు మనము ఆయన అద్భుతాలు కూడా చూడగలుగుతాము. మనం వినగలిగిన వారమై ఉండి ఇన్నవారుగా మనం ఆయన పనులు ఆయన మాట కట్టుబడి వారుగా ఉండాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేద్దాము. ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. నా స్థితి ఎలాంటి స్థితి నుంచి ఎలాంటి స్థితికి వచ్చిన దేవుడు ఈ 2024లో నన్ను ఏ రీతిగా ఆశీర్వదించిండు. లేమిలో, కలిమిలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో, వేదనలో, మరణ పడక మీకలి లేవనెత్తిండు ఆయన. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ మేలు చేసిన దేవుడు ఇక మీదట మేలు చేయడా? చేయకుండా మానునా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది ఎలాంటి పరిస్థితి నీకు కష్టంగా ఉండొచ్చు, దేవుడు సమస్తము సాధ్యం చేయగలుగుతాడు. దేవుని నమ్ముదాము, విశ్వసిద్దాము, దేవుని స్వరము విందాము, దేవుని మాటకు లోబడదాము. ఒక మనిషి మాటను మర్చిపోలేమంటాం కదా, మరి దేవుని మాటకు ఎందుకు మర్చిపోతున్నాము? దేవుని మాటను ఎందుకు వినలేకపోతున్నాం? దేవుని మాటను ఎందుకు పాటించలేకపోతున్నాం? ఎందుకు ఆయన క్రమాన్ని పాటించలేకపోతున్నాము? ఆయన నీకు ఏది బంధకాలు పెట్టట్లేడే, ఏమి ఇబ్బంది పెట్టట్లేడే, ఏదైనా తెస్తేనే నేను ఆశీర్వదిస్తానని అనట్లేడే. నా మాటను బిడ్డ, ఫస్ట్ నీ హృదయంలో నాకు స్థానం ఇయ్యని అంటున్నాడు. మరి ఈ రోజైనా సరే ఆయన మన హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చి ఆయన మాట మన సొంత ఆలోచనలతోటి కాకుండా, సొంత జ్ఞానంతో కాకుండా, మరి దేవుని బిడ్డలుగా ఆయన మాటను విందాము. ఆయన చేసే మహా అద్భుతం ఆశ్చర్యమైన కార్యాలని మనం అనుభవిద్దాము. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన స్వరము వినాలి, ఆయన మాట చొప్పున చేయాలి. అప్పుడు నిలకడగా మనం నిలబడగలుగుతాము. దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.